అద్భుతం కాదు కాదు మహా అద్భుతం. అవును, మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో టీమిండియా మహా అద్భుతం చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 311 పరుగుల భారీ లోటు ఉన్న సమయంలో దానికి తోడు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన జట్టు ఏదైనా సరే ఓటమి నుంచి తప్పించుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి. కానీ అది చేసి చూపెట్టింది టీమిండియా. మన బ్యాటర్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్తో ఓటమి నుంచి తప్పించుకోవడమే కాకుండా 4 రోజు వరకు విజయంపై ధీమాగా ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఓటమి భయం పుట్టించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా భాగస్వామ్యాన్ని విడదీయలేక ఇంగ్లాండ్ ఆటగాళ్లు గంట ముందుగానే మ్యాచ్ ఆపేసి డ్రా చేసుకుందామని టీమిండియాతో కాలబేరానికి వచ్చారంటేనే మన వాళ్ళు ఎంత బాగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ డ్రాగా మూసినప్పటికీ ఈ దెబ్బతో మాంచెస్టర్ టెస్టులో మానసికంగా టీమిండియానే విజయం సాధించిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో జడేజా, సుందర్ను సెంచరీలు చేయనివ్వకూడదనే ఇంగ్లాండ్ కపట బుద్ధి కూడా బయటపడింది. కానీ ఇంగ్లాండ్ చిల్లర వేషాలను ఏమాత్రం సహించని టీమిండియా మరికాసేపు బ్యాటింగ్ చేసింది. దీంతో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. అంతకుముందు కెప్టెన్ గిల్ కూడా సెంచరీతో రెచ్చిపోయాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో 3 టీమిండియా బ్యాటర్లు సెంచరీలు సాధించారు. మన వాళ్ళ అద్భుత బ్యాటింగ్తో 5వ రోజు ఏకంగా 18 ప్రపంచ రికార్డులు కూడా బద్దలయ్యాయి. దీంతో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రపంచ రికార్డులు కనుమరుగైపోయాయి. అందులో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒకడే ఏకంగా 8 ప్రపంచ రికార్డులను సాధించాడు. ఆ తర్వాత టీమిండియా 4 ప్రపంచ రికార్డులు, జడేజా 4 ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. కేఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ చెరో ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ 18 ప్రపంచ రికార్డులు ఏంటనే విషయానికి వస్తే మొదటి రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో టీమిండియా బ్యాటర్ శుభ్మన్ గిల్ 700కు పైగా పరుగులు సాధించాడు. దీంతో విదేశాల్లో ఓ టెస్టు సిరీస్లో 700కు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా 1971లో వెస్టిండీస్లో సునీల్ గవాస్కర్ మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత మళ్ళీ 54 ఏళ్ల తర్వాత గిల్ గవాస్కర్ రికార్డును తిరగరాశాడు. కాగా మొత్తంగా చూసుకుంటే ఈ జాబితాలో గిల్ 4వ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే సునీల్ గవాస్కర్ 1978-79లో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ 700కు పైగా పరుగులు చేశాడు. అలాగే 2024లో ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్ కూడా 700కు పైగా పరుగులు చేశాడు. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ 4 సెంచరీలు సాధించాడు. దీంతో భారత్ తరపున విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధికంగా 4 సెంచరీలు చేసిన 3వ భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా 1971లో వెస్టిండీస్లో సునీల్ గవాస్కర్, 2014, 2015లో ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ కూడా 4 సెంచరీల చొప్పున సాధించారు. మొత్తంగా చూసుకుంటే గిల్ 4వ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే 1978-79లో స్వదేశంలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లోనూ గవాస్కర్ 4 సెంచరీలు చేశాడు. 3వ ప్రపంచ రికార్డు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధికంగా 4 సెంచరీలు చేసిన తొలి కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే 3వ స్థానంలో ఉన్నాడు. 1947-48లో సర్ బ్రాడ్మ్యాన్, 1978-79లో సునీల్ గవాస్కర్ కూడా కెప్టెన్గా 4 సెంచరీలు చొప్పున సాధించారు. కానీ వీరిద్దరూ స్వదేశంలో ఈ రికార్డు అందుకున్నారు. కాగా సునీల్ గవాస్కర్ తర్వాత 46 ఏళ్లకు గిల్ మళ్ళీ ఈ ఘనత సాధించాడు. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో గిల్ ఇప్పటి వరకు 722 పరుగులు చేశాడు. విదేశాల్లో కెప్టెన్గా అరంగేట్ర టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 1974-75లో ఇండియాలో వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లియోడ్ చేసిన 636 పరుగుల ప్రపంచ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. మొత్తంగా చూసుకుంటే ఈ జాబితాలో గిల్ 2వ స్థానంలో ఉన్నాడు. 1936-37లో ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో 810 పరుగులు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ సర్ బ్రాడ్మ్యాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 5వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేయడంతో మాంచెస్టర్ మైదానంలో 30 సంవత్సరాల తర్వాత సెంచరీ చేసిన భారత బ్యాటర్గా గిల్ నిలిచాడు. 6వ ప్రపంచ రికార్డు ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో గిల్కి ఇది 9వ సెంచరీ. దీంతో WTC చరిత్రలో భారత తరఫున అత్యధికంగా 9 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డును గిల్ సమం చేశాడు. కాగా రోహిత్ 69 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు చేస్తే గిల్ 67 ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అనుకున్నాడు. 7వ ప్రపంచ రికార్డు ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి గిల్ ఇప్పటి వరకు 18 సెంచరీలు చేశాడు. దీంతో 20 సంవత్సరాల లోపు వయసున్న భారత బ్యాటర్లలో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన 3వ బ్యాటర్గా గిల్ నిలిచాడు. 40 సెంచరీలు చేసిన సచిన్, 26 సెంచరీలు చేసిన కోహ్లీ ఈ జాబితాలో మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. 8వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. 9వ ప్రపంచ రికార్డు ఏంటంటే సేనా దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన 2వ భారత ఓపెనర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. కాగా రాహుల్ ఇప్పటివరకు 1782 పరుగులు చేశాడు. 2464 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్టుల్లో విదేశాల్లో ఓ దేశంలో బ్యాటర్గా 1000కి పైగా పరుగులు చేసి బౌలర్గా 30కి పైగా వికెట్లు తీసిన 3వ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. భారత తరఫున చూసుకుంటే తొలి ఆల్రౌండర్గా ఉన్నాడు జడ్డు. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై ఈ టెస్ట్ సిరీస్లో 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి జడేజా ఇప్పటి వరకు 5 సార్లు 50+ స్కోర్లు
సాధించాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే రెండో ప్లేయర్గా ఉన్నాడు. 1966లో గ్యారీ సోబర్స్ కూడా ఈ ఘనత సాధించాడు. 59 సంవత్సరాల తర్వాత మళ్ళీ జడ్డూనే ఈ రికార్డును అందుకున్నాడు. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో రవీంద్ర జడేజా 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అలాగే బౌలర్గా 34 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్లో 1000కి పైగా పరుగులు చేసి 30కి పైగా వికెట్లు తీసిన తొలి ఆల్రౌండర్గా జడ్డూబాయ్ చరిత్ర సృష్టించాడు. 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 1000కి పైగా పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్గా జడేజా నిలిచాడు. భారత్ నుంచి చూసుకుంటే తొలి బ్యాటర్గా నిలిచాడు. 14వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ టెస్టు సిరీస్లో టీమిండియా ఇప్పటికే 7 సార్లు 350కి పైగా స్కోర్లు సాధించింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సిరీస్లో అత్యధిక సార్లు 350కి పైగా స్కోర్లు సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 15వ ప్రపంచ రికార్డు ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక స్కోర్ సాధించిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో కూడా టీమిండియానే ఉంది. 1983లో చెన్నై వేదికగా వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 16వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో భారత బ్యాటర్లు గిల్, రాహుల్, పంత్, జడేజా ఇప్పటికే 400కు పైగా పరుగుల చొప్పున సాధించారు. కాగా ఓ టెస్ట్ సిరీస్లో 4 భారత బ్యాటర్లు 400కు పైగా రన్స్ చొప్పున చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 17వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ సిరీస్లో టీమిండియా బ్యాటర్లు ఇప్పటి వరకు 11 సెంచరీలు చేశారు. దీంతో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా టీమిండియా బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. చివరిదైన 18వ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం స్టోక్స్కి ఇది 12వసారి. దీంతో టెస్టుల్లో ఇంగ్లాండ్ తరపున రెండో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన బ్యాటర్గా స్టోక్స్ నిలిచాడు. 13 సార్లతో ఈ జాబితాలో రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక 5వ రోజు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగుల ఓనెస్ స్కోర్తో 5వ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెంచరీ సాధిస్తాడనుకున్న కేఎల్ రాహుల్ 5వ రోజు మరో 3 పరుగులు మాత్రమే చేసి బెన్ స్టోక్స్ వేసిన 71 ఓవర్లో లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. దీంతో 188 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. 8 4లతో 230 బంతుల్లో 90 పరుగులు చేశాడు కేఎల్ రాహుల్. అలాగే కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ 188 పరుగుల భాగస్వామ్యానికి కూడా తెరపడింది. 0 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టంలో ఉన్న దశలో ఈ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రాహుల్ గిల్ టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. అనంతరం 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు కెప్టెన్ గిల్. రంజీల్లో కొత్త బంతిని ఆయన అనుభవం ఉన్న వాషింగ్టన్ సుందర్ను 5వ స్థానంలో పంపించడం భారత్కు బాగా కలిసొచ్చింది. తొందరపడకుండా గిల్, సుందర్ నిదానంగా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. జట్టు స్కోరును 200 దాటించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ 228 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో గిల్కి ఇది 4వ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా టెస్ట్ కెరీర్లో గిల్కి ఇది 9వ సెంచరీ. అయితే తొలి సెషన్ చివరిలో సెంచరీతో చెలరేగుతున్న గిల్ను 8 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. 12 4లతో 238 బంతుల్లో 103 పరుగులు చేసిన గిల్ జెమ్మీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 222 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. గిల్, సుందర్ కలిసి 4వ వికెట్కు 17 ఓవర్లలో 34 పరుగులు జోడించారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మొత్తంగా 26 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 49 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. దీంతో తొలి సెషన్లో ఇంగ్లాండ్ జట్టే ఆధిపత్యం చెలాయించింది. కాగా అప్పటికి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. ఇక లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. 5వ వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చూస్తుండగానే జడేజా, సుందర్ల భాగస్వామ్యం సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా స్కోర్ 300 దాటింది. స్టోక్స్ వేసిన 112 ఓవర్లో మ్యాచ్లో 3 కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అందులో మొదటిది స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ బంతులను లెగ్ సైడ్ వైపు వరుసగా 6-4 బాదిన వాషింగ్టన్ సుందర్ 117 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో కీలక ఘట్టం ఏంటంటే అదే ఓవర్లో జడేజా కూడా 4 కొట్టి 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో జడేజాకు ఇది 5వ 50+ స్కోర్ కావడం గమనార్హం. ఇక చివరిగా 3వ కీలక ఘట్టం ఏంటంటే అదే ఓవర్లో తొలి ఇన్నింగ్స్ లోటును అధిగమించి టీమిండియా ఆధిక్యంలోకి కూడా వెళ్ళింది. 112 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 4 వికెట్ల నష్టానికి 313 పరుగులుగా ఉంది. అంటే భారత్ 2 పరుగుల ఆధిక్యంలోకి వెళ్ళింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియాపై ఇంగ్లాండ్ ఏకంగా 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. సుందర్, జడేజా భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఇంగ్లాండ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. జడేజా, సుందర్
పట్టు వదలకుండా పోరాడి సెకండ్ సెషన్లో ఒక్క వికెట్ కూడా పడనివ్వలేదు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. క్రీజులో 58 పరుగులతో సుందర్, 53 పరుగులతో జడేజా ఉన్నారు. రెండో సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 29 ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్లో 99 పరుగులు రాగా ఒక్క వికెట్ కూడా పడలేదు. దీంతో రెండో సెషన్ అంతా టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. దీంతో ఒక్కసారిగా ఒత్తిడి భారత్ పై నుంచి ఇంగ్లాండ్ పైకి వెళ్ళింది. ఇక టీ బ్రేక్ తర్వాత మూడో సెషన్లోనూ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈజీగా పరుగులు రాబట్టారు. చూస్తుండగానే ఇద్దరి స్కోర్లు 80లు దాటాయి. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా బాగా అలసిపోయారు. సుందర్, జడేజా పట్టుదలను చూసి ఇక వారిని అవుట్ చేయడం తమ వల్ల కాదని ఇంగ్లాండ్ బౌలర్లు చేతులెత్తేశారు. అప్పటికి సమయం కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలు అయింది. అంటే మరో గంట సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెస్ట్ మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశం లేదు. మ్యాచ్ డ్రా కావాల్సిందే. ఇదే అదునుగా చేసుకుని ఇంగ్లాండ్ తమ కపట బుద్ధిని బయటపెట్టింది. జడేజా, సుందర్లను సెంచరీలు చేయనివ్వకూడదని భావించి మ్యాచ్ డ్రాకు అంగీకరించాలని, మ్యాచ్ను ఇంకా ఆపేద్దామని భారత ఆటగాళ్లతో చర్చకు దిగారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అయితే ఓ అడుగు ముందుకేసి మరి జడేజాతో మ్యాచ్ అయిపోయిందన్నట్టుగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ దానిని జడ్డు తిరస్కరించాడు. మ్యాచ్ ఆపడానికి టీమిండియా అంగీకరించలేదు. ఇలా మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కొంత సమయం వృధా చేశారు. అయితే మరో పరిస్థితి లేకపోవడంతో ఇంగ్లాండ్ మళ్లీ బౌలింగ్ చేసింది. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ వేసిన 141 ఓవర్లో 6 బాది 182 బంతుల్లో రవీంద్ర జడేజా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టెస్టులో జడేజాకి ఇది 5వ సెంచరీ. ఈ క్రమంలోనే టీమిండియా స్కోర్ 400 దాటడానికి తోడుగా ఆధిక్యం కూడా 100 పరుగులు దాటింది. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా 206 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సుందర్కి ఇదే తొలి సెంచరీ. జడేజా, సుందర్వి సెంచరీలు కావడంతో మ్యాచ్ను నిలిపివేసి డ్రా చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. దీంతో మరో 50 నిమిషాల సమయం మిగిలి ఉండగానే మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 425 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంటే ఇంగ్లాండ్పై 114 పరుగుల ఆధిక్యం సాధించింది. 13 ఫోర్లు 1 సిక్స్తో 107 పరుగులు చేసిన జడేజా, 9 ఫోర్లు 1 సిక్స్తో 101 పరుగులు చేసిన సుందర్ నాటౌట్గా నిలిచారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 55.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 5వ వికెట్కు అజేయంగా 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ ఫీల్డర్లు 1-2 క్యాచ్లు వదిలేయడం కూడా వారికి కలిసి వచ్చింది. 25 ఓవర్ల పాటు సాగిన చివరి సెషన్లో 103 పరుగులు రాగా ఒక్క వికెట్ కూడా పడలేదు. అంటే మూడో సెషన్లోనూ టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా 80 ఓవర్ల పాటు సాగిన చివరి రోజు ఆటలో 251 పరుగులు రాగా 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. చివరి రోజు భారత్ జట్టు పూర్తిగా డామినేట్ చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 669 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్టు సిరీస్లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. సిరీస్ ఫలితాన్ని తెలిసే 5వ టెస్టు మ్యాచ్ ఈ నెల 31 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ ఆ జట్టు గెలుచుకుంటుంది. దీంతో ఓవల్ వేదికగా జరిగే 5వ టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.